దేవాది దేవుడు ఎంతగానో కృపరించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనల్ని దర్శిస్తూ ఆత్మీయంగా వాకునిచ్చి దాని ప్రకారంగా నడిపిస్తూ ఉండగా ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. అందుచేతను పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున ఉండునట్లు ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామంగా ఆయనను అనుగ్రహించెను. ఈరోజు దేవుడు బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. మనకు శిశువు పుట్టాడు, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఎందుకు ఇచ్చాడు అంటే అన్ని నామముల కన్నా పైనామంగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని హెచ్చించి ఉన్నాడు తండ్రి అయిన దేవుడు. ప్రతి వారి నాలుగు ఆయన నామాన్ని ఒప్పుకున్నట్లుగా, ప్రతి మోకాలు ఆయన నామం పేరట ఉంగునట్లుగా దేవుని నామ మహిమార్థంగా ప్రభు అయిన యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించి ఉన్నాడు. కనుక మనము ఆయన నామాన్ని బట్టి ఆయనను ఒప్పుకోనాలి. ఆయన నామం పేరట ప్రతి మోకాలు వంగాలి. ప్రతి ఒక్కరూ ఆయన నామాన్ని గర్వపరచాలి. అన్ని నామముల కంటే పైనామంగా ఆకాశం అంతైనా, భూమి అంతైనా, సముద్రం అంతటా కూడా క్రీస్తు నామాన్ని హెచ్చించి ఉండగా ఆయన నామాన్ని మనం ఒప్పుకొని దానికి తగినట్టుగా మనం లోబడడం ధన్యత, అది ఆశీర్వాదం. అందుకనే ఆకాశం విశాలమందైనా, భూమి మీదైనా, సముద్రం అంతటా మీరు ఎక్కడ మాట్లాడినా, ఎక్కడ ప్రచురించినా, ఎక్కడ ప్రవచించినా, ఎక్కడ ప్రార్థించినా, ఏ విషయాన్ని గురించి ప్రస్తావించినా దేవుని నామాన్ని హెచ్చిస్తూ ఉండండి. అది మీకు దీవెనగా మార్చబడుతుంది, అది మీకు ఆశీర్వాదంగా మార్చబడుతుంది. ఎందుకంటే ఆయన జన్మం ఒక అద్భుతం, ఆయన మరణం ఒక అద్భుతం, ఆయన పునరుద్ధానం ఒక అద్భుతం. ఎందుకంటే అందరూ సామాన్యంగా జన్మిస్తారు, కానీ ఈయన రాజుగానే జన్మించాడు. అందరూ సామాన్యంగా మరణిస్తాడు, ఈయన మాత్రం సర్వ పాప పరిహారార్థంగా బలి అయ్యాడు. అద్భుతంగా సిలువలో వెలయి అన్ని రీతిగా నలిగిపోయి అందరి పాపాన్ని భరించిన వాడు. అందరూ సామాన్యంగా పాతి పెట్టబడ్డారు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రం పాతి పెట్టబడి తిరిగి పునరుద్ధానుడై లేచాడు. ఇది అద్భుతం. ఎంతో మంది సమాధులు ఇప్పటికీ తెరవబడలేదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రం 3వ దినమున లేచి నేను సజీవులను మృతులను సహితం లేవనెత్తి వాడనని తెలియజేస్తూ అద్భుతంగా ఆయన జీవితమే ఒక అద్భుతం, ఆశ్చర్యకరం. దీనిని బట్టి మనందరం ఒప్పుకోవాల్సిందే, ప్రభు అయిన యేసుక్రీస్తు నిత్యరక్షకుడని. ఆయన నామం పేరిట దెయ్యములు, ఆయన నామం పేరిట స్వస్థతలు, ఆయన నామం పేరిట అద్భుతాలు, ఆయన నామం పేరిట సమస్తం దేవుడు మనకు సహాయం చేస్తూ ఉండగా ప్రతి ఒక్కరం ఇప్పటికీ ఎంతమంది అయితే ఒప్పుకోలేకపోతున్నారో, ఒకవేళ నీకు కలిగిన సమస్తము నీకు గొప్పగా ఒకవేళ హెచ్చిస్తూ ఉంటే ఇక నుంచి అయినా దేవుని నామాన్ని హెచ్చిద్దాం. దేవుని నామం పేరిట ప్రతి మోకాలు ప్రతి సమయంలో వంగుతూ ప్రతి నాలుగు దేవుని చూపించే వారిగా ఎప్పుడు ఆరాధన ఉన్నా, ఎప్పుడు ప్రార్థన ఉన్నా మనల్ని మనం సిద్ధపరచుకుంటూ దైవికంగా ఉంటూ ఉంటే ఇది ఇప్పుడు తండ్రి అయిన దేవునికి ఇష్టం. అందుకనే ఆయన అనుగ్రహించి ఉండగా క్రీస్తు నామం పేరిట ప్రతిదీ జరిగిద్దాం. గొప్ప విడుదల, గొప్ప అద్భుతాలు, గొప్ప కార్యాలు చూసి వారిగా మనందరం లేవనెత్తబడదాం. ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ దినము మీరు మాకు ఇచ్చిన వాక్కును బట్టి నీకే మహిమ. మా నాలుగు నీకు స్తుతించాలయ్యా, మా మోకాలు నీ నామం పేరిట వంగాలి. ఎందుకంటే ఈ ఆకాశం విశాలం అంతైనా, భూమి అంతైనా, సముద్రం అంతటా నీ నామమే గొప్ప నామంగా తండ్రి అయిన దేవుడు నిన్ను మాకు అనుగ్రహించి ఉండగా నీవు చేసిన అద్భుతాల బలియాగమును బట్టి, పుట్టుకను బట్టి, పునరుద్ధానాన్ని బట్టి నీకే మహిమ. ఎవరు చేయలేనంతగా, ఎవరు చూపలేనంతగా, ఎవరు ఇవ్వలేనంతగా నీ గొప్ప కార్యాలను బట్టి నీకే మహిమ. అందును బట్టి మమ్మల్ని ప్రభా నీ బిడ్డలుగా స్వీకరిస్తూ నీ సొంతైన జనాంగంగా నీ పరిపాలన నీ ఎక్కడ నీడలో భద్రపరిచి అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ ఈరోజు పార్టీస్ మ్యారేజ్ చేసుకుంటున్న వారికి దీవెనలు, శుభములు ప్రార్థిస్తూ నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచి లైక్, షేర్, కామెంట్ చేస్తూ 4-5 వరకు లైవ్ చూసి దైవికంగా సిద్ధపడతాం. ఆమేన్.